హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ హర్షతో మిడిల్ క్లాస్ ముచ్చట్లు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే ఏం చెప్పుకుందామంటే మన డార్క్ సర్కిల్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం మనం. దానికోసం అయితే మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే నేను కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తాను, ఎలా వాడాలి, ఎలా చేయాలి అని. మనం ఇంట్లో ఉండే వస్తువులతో, కేవలం 2 వస్తువులతో మాత్రమే మన డార్క్ సర్కిల్స్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ హర్షతో మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఫస్ట్ అయితే మనం వ్యాజ్లిన్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇవైతే మనకి షాప్లో దొరుకుతాయి. దీనికి 10 రూపీస్, దానికి 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో మీరు షాప్లో బై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం వ్యాజ్లిన్ అయితే తీసుకుని ఒక కేవలం పించ్ ఆఫ్ వ్యాజ్లిన్ అయితే మనం అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత దాంతో పాటు మనం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదా, పారాషూట్ కోకోనట్ ఆయిల్. సో ఇది అయితే చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత పించ్ తీసుకున్నానో నేను. కేవలం మీరు అంతే తీసుకోవాలి, ఎక్కువ కూడా తీసుకోకూడదు. పారాషూట్ ఆయిల్ వేయాలి ఇప్పుడు మనం, కోకోనట్ ఆయిల్ అంటారు దీన్ని. సో దీన్ని ఒక 6 to 8 డ్రాప్స్ అయితే వేసుకొని మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. బాగా మిక్స్ చేసుకుంటేనే వాజ్లిన్ అండ్ కోకోనట్ ఆయిల్ అయితే 2 బాగా మిక్స్ అవుతాయి, లేదంటే వాజ్లిన్ అలాగే ఉండిపోద్ది గడ్డలాగా. సో 2 మిక్స్ చేసుకుంటే మనకైతే బెటర్ అన్నమాట. సో ఇలా వీడియోలో అయితే చూపిస్తున్నాను, అలా అయితే మిక్స్ చేసుకోండి బాగా. ఒక 5 minutes మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అది ప్యూర్ వైట్లా అవ్వాలి, లిక్విడ్లా అవ్వాలి. లిక్విడ్లా అయ్యే వరకు మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి గైస్. సో లిక్విడ్ అయిన తర్వాత దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను చెప్తాను. దీనైతే ఒక ఫింగర్తోని కొంచెం తీసుకొని మనమైతే ఐ కింద అప్లై చేసుకోవాలి. నేను ఎలా అప్లై చేసుకోవాలో వీడియో కూడా చూపిస్తాను. ఐ పైన కింద, ఒకవేళ ఐకి అంటితే మాత్రం మీకు కళ్ళు అనేది మండడం జరుగుతుంది. కోకోనట్ ఆయిల్ ఎందుకు అంటే అది కూల్గా ఉంటుంది కాబట్టి మనకు అప్లై చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఐ ఇరిటేషన్, ఐ రెడ్నెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఐ ఇరిటేషన్ వల్ల కొంతమందికి కళ్ళు కనబడడం కూడా పోతాయి అన్నమాట, ఎలర్జీ లాంటిది స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటిదంటే ఐ ఇరిటేషన్ లేని వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ యూజ్ చేసుకున్న కొన్ని ప్రికాషన్స్ని బట్టి యూజ్ చేసుకోవాలి. కోల్డ్ లాంటిది, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత 5 minutes తర్వాత సో దీన్ని అప్లై చేసుకుంటే మీకైతే ఏం ప్రాబ్లం అవ్వదు. సో నేనైతే ఎలా అప్లై చేసుకుంటానో రోజు ఇలా అయితే అప్లై చేసుకోవాలి. మీరు డైలీ ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే మీ డార్క్ సర్కిల్స్ అనేది కేవలం 10 daysలో అయితే తగ్గిపోతాయి. సో డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అంటే మీరు స్లీప్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఎక్కువ ఫోన్ చూడడం వల్ల, లైక్ మనం 24 hours ఫోన్లోనే ఉన్న, టీవీ చూస్తున్న, లైటింగ్ అనేది ఎక్కువ మన కళ్ళ మీద పడితే మనకు డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. సో అవి రాకుండా ఉండాలంటే మనకు టైం టు టైం స్లీప్ ఉండాలి. ఫుడ్ కూడా తీసుకోవాలి. ఆ ఫుడ్ ఏంటి తీసుకునేది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. మీ హర్షతో మిడిల్ క్లాస్ ముచ్చట్లు.